హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీలో పాసిబుల్ ఎంట్రీస్ గురించి చెప్తున్నాను. ప్రీవియస్లో నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది మనకి రెస్పాండ్ అయ్యింది. నేను 3వ తారీఖున ఈ లెవెల్స్ పెట్టాను. అయితే 4వ తారీఖున ఇంకా లెవెల్స్ పెట్టలేదు, ఎందుకంటే మార్కెట్ లోలో ఉంది. ఇది పైకి వెళ్తే ఈ 2 లెవెల్స్, అలాగే కిందకు వస్తే ఈ లెవెల్స్ అనేసి. ఈ లెవెల్స్ ఎప్పుడు గీసాను? నేను 2వ తారీఖున మీకు ఈ లెవెల్కి వస్తే మార్కెట్ అనేది అప్ మూవ్మెంట్ వస్తుంది అనేది నేను అక్కడ ఒక లెవెల్ గీసాను. అయితే ఈ లెవెల్ దగ్గర మనకు ప్యాటర్న్ వస్తే మనం అప్ మూవ్మెంట్ తీసుకుంటాం, లేకపోతే లేదు. అలాగే ఇది 3వ తారీఖున ఈ లెవెల్స్ ఇచ్చాను. ఈ రోజు మార్కెట్ ఏమైంది? ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చి కిందకు వచ్చింది. కిందకు వస్తున్నప్పుడు కరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర ఆగింది. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు లో టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అయ్యి మనం ఇక్కడ మార్కెట్ ఏమైంది అనేది చూడాలి. చూడండి, కరెక్ట్గా మార్కెట్ నేను గీసిన లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రీవియస్లో ఉన్న హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇది మళ్ళీ తిరిగి మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ఎంట్రీ పెట్టాలి. చాలా మంది ఏంటంటే లైన్స్ అంటే ఒక లైన్ కింద ఇస్తారు. నాది ఎస్ఎంసి కాన్సెప్ట్ కాబట్టి నేను జోన్స్ కింద ఇస్తాను. అంటే ఈ రెడ్ కలర్ ఉన్నది ఆర్డర్ బ్లాక్, బ్లూ కలర్ ఉన్నది ఇన్బ్యాలెన్స్. కాబట్టి ఇది జోన్ కానీ ఇన్బ్యాలెన్స్ కానీ నేను ఇస్తాను. ఈ లైన్ అన్నది ఇంపార్టెంట్ లెవెల్ కింద నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు జోన్లోకి వచ్చింది. జోన్లోకి వచ్చిందంటే ఏ లెవెల్లో జోన్లోకి వచ్చింది? చూడండి, ఇది 2వ తారీఖున మార్నింగ్ స్టార్ అనేది వచ్చింది. ప్రైస్ యాక్షన్ పెట్టి మామూలుగా ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ తర్వాత ఇంకా ఇన్బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి మార్కెట్ వస్తే ఎక్కడ వరకు వస్తుందని నేను గీసాను. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ రియాక్ట్ అయింది. రియాక్ట్ అవుతున్నాడు, మనం ఏం చేస్తున్నాం? 1 మినిట్లో చేంజ్ చేసుకుని చూసుకున్నాం. కరెక్ట్గా 1 మినిట్ రాగానే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. నేను చెప్పినట్టు మళ్ళీ తిరిగి రిట్రేస్ కూడా అయ్యింది. రిట్రేస్ అయింది కాబట్టి మనం మార్కెట్ని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ లోపలికి వచ్చి పైకి వస్తున్నప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఇంకా కన్ఫర్మ్ అంటే ఈ రెడ్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ పెట్టుకుంటాం. ఇక్కడ కానీ ఆర్డర్ కానీ మనం తీసుకున్నట్టయితే మనకి ఇది ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది మనం ఫస్ట్ చూడాలి. ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? ఈ ఇన్బ్యాలెన్స్ వరకు వెళ్ళొచ్చు. అంటే ఈ జోన్ హై వరకు వెళ్ళొచ్చు, లేకపోతే మధ్యలో రిటర్న్ అవ్వచ్చు. అయితే మొత్తం టోటల్ ఓవరాల్గా అయితే మాత్రం ఈ జోన్ వరకు రావచ్చు. అయితే ఈ జోన్ వరకు వచ్చిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుందా ఏంటి అన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ అనేది అప్ మూవ్మెంట్ ఇచ్చేసింది. అంటే ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి మార్కెట్ అనేది ఇది బాస్ అవుతుంది అనమాట. ఈ బాస్ అయిందంటే కన్ఫర్మేషన్ ఏమవుతుంది? మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని దీని అర్థం. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఎంత వరకు వచ్చింది. వచ్చిన తర్వాత మార్కెట్ కిందకి ఎప్పుడు వస్తుంది? మార్కెట్ ఈ లోన్ బ్రేక్ చేస్తేనే మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది. ఇది అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ లో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం కౌంటర్ ట్రెండ్ కింద మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ లో కానీ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇది డౌన్ ట్రెండ్ లకు మారిపోతుంది. కానీ ఈ డౌన్ ట్రెండ్ లకు మారినంతసేపు ఇది కౌంటర్ ట్రెండ్ కింద మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుని ఈ జోన్ వరకే మనం ఎంట్రీ అనేది మనం స్టిల్ ఉంచవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్స్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు మనం వెంటనే పెట్టేయాలని ఏమీ రూల్ లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మనకి ఒక ప్యాటర్న్ క్రియేట్ అవ్వాలి. సో మార్కెట్ ఈ రెడ్ క్యాండిల్స్ తో ఇలా డౌన్ ఫాల్ అయినంత వరకు కూడా మనకు అందరపడవలసిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇలా లోని బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది. లోన్ బ్రేక్ చేసుకుని కిందకు వచ్చిందని అంటే అర్థం ఏంటి? మార్కెట్ తిరిగి మళ్ళీ రిట్రేస్ అవ్వాలి. అది జనరల్ గా ప్రతి కాన్సెప్ట్ లోని చెప్తుంటాం, రిట్రేస్ అవ్వాలి. ఇప్పుడు రిట్రేస్ అవుతున్నప్పుడు ఎంతవరకు వచ్చింది? మళ్ళా తిరిగి ఇది ఎక్కడైతే బ్రేక్ అయ్యిందో అక్కడ వరకు వచ్చి అప్పుడు డౌన్ ఫాల్ అయ్యింది. స్టిల్ అప్ ట్రెండ్ లోనే ఉన్నాం, డౌన్ ట్రెండ్ లో ప్లాన్ లో లేదు. కాబట్టి డౌన్ ట్రెండ్ లోకి రావాలి అని అంటే ఈ లోన్ బ్రేక్ చేసినంత వరకు డౌన్ ట్రెండ్ మనం ఎంట్రీ ప్లాన్ చేయం. ఎంట్రీ ప్లాన్ చేస్తే కౌంటర్ ట్రెండ్ ప్లాన్ చేస్తాం, స్టాప్ లాస్ టైట్ చేసుకుంటాం. సో అది ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకుంటాం. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఈ లోన్ బ్రేక్ అయితేనే కానీ డౌన్ ట్రెండ్ కాదు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిన తర్వాత రిట్రేస్ ఎంతవరకు అవుతుంది అది అబ్జర్వ్ చేయాలి. చూడండి, 15 మినిట్స్ లో పెట్టాను. మార్కెట్ మనం అనుకున్న లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక ఫిబొనాకీ టూల్ ని యూజ్ చేసి ఫిబ్ రిట్రేస్మెంట్ చూడాలి ఎంతవరకు వస్తుంది. చూడండి, ఇది కరెక్ట్ గా 0.618 వరకు వచ్చింది. ఇది గోల్డెన్ రేషియో కాబట్టి ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్తుంది. కాబట్టి ఇలా పైకి వెళ్తున్నప్పుడు లోయర్ టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇప్పుడు కన్ఫర్మేషన్ ఏంటి? ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాం.
అలాగే కిందన ఒక ట్రెండ్ లైన్ గీస్తున్నాను. ఈ 3 స్వింగ్స్ ని కలుపుకుంటూ ఒక ట్రెండ్ లైన్ గీస్తున్నాను. ఇది ఒక వెజ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. ఇక్కడ మర్బోజా క్యాండిల్ వచ్చింది కాబట్టి ఈ మర్బోజా క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేదు ఇంకా కన్ఫర్మేషన్ చూసుకున్నాము అని అనుకుంటే ఈ పైన ఉన్నటువంటి ఈ జోన్ బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి రీట్రేస్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాను మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. చూడండి, నేను ఇచ్చిన ఈ లెవెల్ వరకే వచ్చింది మార్కెట్. నేను ఇచ్చిన ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుందని అంటే నేను చేస్తున్నది ఎస్ఎంసి కాన్సెప్ట్ లో నేను మార్కెట్ ని రీడ్ చేస్తున్నాను. సో ఎస్ఎంసి కాన్సెప్ట్ లో ఏమంటాయి? ఫస్ట్ ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్, రిజెక్షన్ బ్లాక్స్, వాల్యూమ్ ఇన్బ్యాలెన్స్, ఇలాగా బ్రాకెట్ బ్లాక్స్ ఇలాగ నేను చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చూడండి ఇది ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్ లిటిల్ బిట్ చిన్న పాయింట్స్ ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ ఆర్డర్ బ్లాక్ గీసాను. ఇది రిజెక్షన్ బ్లాక్స్, వాల్యూమ్ ఇన్బ్యాలెన్స్, అలాగా నేను లైన్స్ తీసుకుంటూ వస్తాను అనమాట. అంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ కిందకు వస్తే ఎంత వరకు రావచ్చు అనేది నేను ఇవి ఐడెంటిఫికేషన్ చేసి గీసినవి. చూడండి, ఇది రిజెక్షన్ బ్లాక్స్, ఇది ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ 5 minutes లో గీసాను కాబట్టి అక్కడ వరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఏమవుతుంది అనేది మనం చూస్తాం. చూడండి, మార్కెట్ నేను ఇచ్చిన లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి మనకి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసిన తర్వాత మనం అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం. అలాగే మార్కెట్ తిరిగి మళ్ళా నేను ఇచ్చిన లెవెల్ దగ్గర వరకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? వెజ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. కాబట్టి వెజ్ ప్యాటర్న్ క్రియేట్ అయిన తర్వాత మనం అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.